అది అలా ఉంచు. అసలే మన హిస్టరీ అంతంత మాత్రం. హిస్టరీ సింపేస్తే సిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు. అంచేత సింపితే సుఖం లేదు. అక్కడ అలా గుద్దేస్తానే ఉంటాడు, మనకి ఇలాగ వచ్చేస్తానే ఉంటాడు. చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు. ఎన్టీఆర్తోనే ఎటకారాలడిన గతం మనది. ఆయన పోయాడు. ఆయనతో పాటు ఆయన గుండె లోతుల్లోంచి తీసి జనాలకిచ్చిన పథకాలు పోయాయి. కొన్ని రోజులు ఆయన బొమ్మ ఊసులే లేకుండా క్యాలెండర్ పేజీలు తిప్పేసుకున్నాం. ఆయన మాట ఉచ్చరిస్తే ఆ మహానేత మీద మనం సామంతరాజుల్లా చేసుకుపోయిన దండయాత్రలు గుర్తొచ్చేస్తాయి. అందుకే చెరిపేయండి చెరిపేయండి అంటూ అనఫీషియల్ తాకీదులు వెళ్ళిపోయాయి. అసలు వైస్రాయ్ గతాలు ఎవడైనా మర్చిపోతేగా ఇవాళ ఇన్నేసి మాటలు దొర్లిపోతున్నాయి. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, మమ్మల్ని పిలవలేదంటూ హక్కుల దండయాత్ర మొదలు పెట్టుకున్నారు తెలుగుదేశం నేతలు. హక్కులున్న చోట బాధ్యతలు కూడా ఉంటాయన్న ఇంగితాలు మనకు కనిపించకపోవడం తప్పని చెప్పినా మన మీద కత్తి తిప్పులు మాత్రం తప్పవు. తెలుగుదేశాధీశుడికి పార్లమెంటులో జరగబోయే ఒక అద్భుతమైన సత్కార్యం ఎవరి సొంతం? ఆయన కుటుంబ సభ్యులదా లేక సగటు తెలుగోడిదా? ఇవాళ ఆయన మీద పేటెంట్ హక్కులు మావంటే మావేనంటూ కీచులాడుకుంటున్న వాళ్లకో నమస్కారం పెట్టి చేసుకోవలసిన విన్నపాలు, తగిలించాల్సిన చివాట్లు లెక్కకు మించే ఉన్నాయి. ఇష్టం ఉంటే స్వీకరించండి, వినాలనుకుంటే తగిలించుకోండి. ఒక ఆయన మామ మీదే పోటీ చేయాలని శపథం చేసుకుని ఆ దేశం రథాల కింద నలిగి పిప్పైపోతానని గ్రహించి లెంపలేసుకుని శరణు కోరిన వ్యక్తి. అంతేకాదు తన భవిష్యత్ కోసం అదే పార్టీలో అహర్నిశలు శ్రమించి కట్టుకున్న గుడిసె పార్టీని పరిస్థితులు అనబడే ఒక చారిత్రాత్మక కారణంతో నేలమట్టం చేసి పారేసి కొత్త గుడిసె కట్టుకున్నాడు. ఇది ఆయన స్వయంగా చించేసిన చెరిగిపోని చరిత్ర. ఇక ఇంకో వీరవనిత తాను కట్టుకున్న భర్తతో చివరి వరకు ఉండి ఆయన మనోభావాల్ని పంచుకున్నాను కాబట్టి ఆయన మీద నైతిక, మానసిక, భౌతిక, ఆర్థిక వగైరా వగైరాల పేటెంట్లు అన్నీ తనవేనంటారు. ఆయన తన కుటుంబ సభ్యులు వస్తే అన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి చేతులు దులిపేసుకుంటానని అంటారు. అయితే ఆమె మీద ఏమాత్రం జాలి చూపించని ఆ ఎన్టీఆర్ కుటుంబాలంతా ఆమె మీద కత్తిగట్టి కోర్టు యుద్ధాలు చేసుకుపోతున్నారు. ఇక ఈయన పేరేదైనా మారు పేరు మాత్రం సీతయ్య. ఎవరి మాట వినడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఓ కన్న కొడుగ్గానే కాకుండా డ్రైవర్ రాముడి అవతారం ఎత్తి ఆరుగాలం శ్రమించి తన తండ్రి చైతన్య రథాన్ని తోలి ఆనాటి విజయాల్లో పాలు పంచుకున్నవాడే. కానీ కలిసిరాని కాలంలో తన తండ్రి మీదే యుద్ధం చేసి బావ చంద్రబాబుతో జత కలిసిపోయి పోటీ తెలుగుదేశం చేపట్టిన అధికారంలో మంత్రి కూడా అయిపోయారు. ఆనక బావ మీద కూడా అలిగి ఇంకో పోటీ తెలుగుదేశం పార్టీని పెట్టుకుని భంగపడిపోయారు. తర్వాత తిరిగి బావగారి గూటికి చేరుకుని అవేవో భజనలు చేసి అక్కడ రాజ్యసభ కూర్చి సంపాదించుకున్నారు. ప్రస్తుతం మళ్ళీ అలక. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ పుత్రికా రత్నమైన పురంధేశ్వరి వారి గురించే. భర్త దగ్గుబాటి చాటునే ఉన్న ఆమెకు రాజకీయాల్లో ఆరంగేట్రం చేయాలనే ఆలోచన ఎప్పుడొచ్చిందో, ఎందుకొచ్చిందో గాని డైరెక్ట్గా కాంగ్రెస్లోకి అడుగు పెట్టేశారు ఆవిడ. కొడితే కుంభస్థలాన్నే కొట్టేశారేమో గాని ఆ కుంభస్థలాన్నే ఢీకొనాలన్న తన తండ్రి ఆశయాలకు మాత్రం గండి కొట్టారన్న విమర్శలు వచ్చాయి. అయినా ఆ తండ్రి ఆశయాల్ని ఎవరు మాత్రం గౌరవించారు గనక తన మీద ఇన్నేసి ఏడ్పులు ఏడవడానికంటూ ఆమె తన పని తాను కానిచ్చుకుపోతున్నారు. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఆ ఎన్టీఆర్ పోలికలతో ఆ ఇంట్లో పుట్టిన ఓ బంగారు బాబు బాలయ్య వారి గురించి. ఆ తర్వాత మనవడిగా చివరాఖరకు గుర్తింపు పొందిన మన బుడ్డోడు ఉరఫ్ జూనియర్ ఎన్టీఆర్ అనబడే తారక్ గురించే. వీళ్లకు ఎన్టీఆర్ అంటే ఎనలేని భక్తి భావం. బాలయ్యకు నాన్న మీదున్న ప్రేమ సవతి తల్లి మీద కూడా అప్పుడప్పుడు పుడుతుందనుకుంటా.
ఎన్టీఆర్ గతించిన తరువాత 1-2 సార్లు లక్ష్మీపార్వతుల వారింట కనిపించి ఆమె ప్రసన్నానికి కూడా పాత్రులైన జ్ఞాపకాలున్నాయి. అయితే ఆనాటి వైస్రాయ్ సామంతరాజుల పోరాటంలో మాత్రం ఈ బాలయ్య తన తండ్రి పక్కన కాకుండా బావ చంద్రయ్య పక్కన చేరడం గుర్తుంచుకోవాల్సిన ఇంకో జ్ఞాపకం. ఏదైతేనే తన బావ కొడుక్కి తన కూతుర్నిచ్చి 1000 మంది నారా నందమూరి వంశాల్లో ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందని నిరూపించారు. ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలే నయమని నిర్ణయించుకుని తన బావ దేశంలో బాగా ఎదగడానికి తాపత్రయపడిపోతున్నారు. ఈ జూనియర్ మాత్రం తక్కువేమీ తినలేదు. తన ఊపిరినంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన తాత స్థాపించిన పార్టీలోనే ఉంటానంటూ స్టేట్మెంట్లు ఇస్తాడు. కానీ అదే తెలుగుదేశమో మాత్రం చెప్పడు. మామగారైన చంద్రబాబు పంచన ఉన్నాడన్నది ఒక రకంగా ఖాయమైపోయినా ఇంకా ముసుగులో గుద్దులాట మాత్రం మానడు. ఇంతకీ వీళ్ళందరికీ పేరు పేరున ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఇన్విటేషన్లు వెళ్ళాయా? పురంధేశ్వరి పంపించారా? లేక పార్లమెంటు కార్యాలయం నుంచి వెళ్ళాయా? అసలు వీళ్ళందరి పేర్లు ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయా? ఎన్టీఆర్ మీద ఎవరికి హక్కులున్నాయి? చంద్రబాబుకా లేక పురంధేశ్వరికా? కొడుకులు హరికృష్ణ బాలకృష్ణలకా? రెండో భార్య లక్ష్మీ పార్వతికా లేక మనవడు బుడ్డ ఎన్టీఆర్కా? ఆస్తులకు వారసత్వాలుంటాయి కానీ రాజకీయాలకు వారసత్వాలుంటాయా అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ లేఖలకు కూడా వారసత్వాలుంటాయా? ఏమో వాళ్లే చెప్పాలి.